తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం 7 తరలు గల పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ వాహనం పెద్ద శేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్త అయిన శ్రీవారి పట్ట మనిషి అలివేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారు హంసవాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహన సేవల్లో తిరుమల శ్రీ శ్రీ పెద్దజీఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, పలువురు అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చల్లని తల్లి పద్మావతి అమ్మవారు తిరుచానూరు నందు వెలసి లోకాలన్నిటినీ కూడా చల్లగా కాచేటటువంటి అమ్మ నేడు వాళ్ళలో ఉన్న మగవాళ్ళలో ఉన్న జీవుణ్ణి జీవుడు అని అంటారు కదా, ఆ విధంగా వేడుక గరుడనితో పెళ్ళుద్దశేషుడు, వేడుక గరుడనితో పెళ్ళుద్దైన శేషుడు, ఈడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, ఛాయమేని తడుకు వజ్రాల శేషుడు, దైన శేషుడు, వేడుక గరుడనితో పెళ్ళుద్దైన శేషుడు, వేడుక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి జరిగేటటువంటివి కొండపైన పైఖాన సాగమ జయతు జయతు పద్మా పద్మ పద్మాభివంద్య జయతు జయుల విందు చేస్తూ ఉన్నారు. అమ్మవారు మాత్రం చక్కగా పటాటో పన్ను బెదరటం లేదు, సంతోషంగానే ఉన్నారు. మరి నిన్నటిది చిన్న శేషవాహనం, ఈనాటిది పెద్ద శేషవాహనం. తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తూ విహారం చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మాత లోక పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలలను ధరించి 7 పడగల కింద అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి జోడించుకున్నట్లయితే శ్రీవారు శేషాద్రివాసుడు. 7 కొండలే 7. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. నేను లోకాలన్నింటినీ పాలిస్తున్నాను అని సర్వపాలకత్వాన్ని లభించేటటువంటి దివ్యమైనటువంటి దర్శనం. పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారు తిరుచానూరు నందు విశేషవంతమైనటువంటి సేవలంతా కమలదళాక్షి శ్రీ పద్మావతి కలిమలహారిణి శ్రీ పద్మావతి జయ కమలాసిని శ్రీ పద్మావతి జ్ఞానవి దురిత నివారిణి శ్రీ పద్మావతి దేవగణ సృష్టిస్తాం. స్వామి ఇచ్చినటువంటి లేక అమ్మవారు ఇచ్చినటువంటి అవయవాల ద్వారానే సృష్టిస్తాం. హరి పరమాత్మ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు జీవాత్మ పరమాత్మల అనివార్య ఐక్యతకు ప్రతీతి. నిర్వహించుకోవడం అలా నిర్వహించుకోగొట్టి మీరు గుర్తుపట్టారేమో అని చెప్పి ఇక్కడ పద్మసరోవరంలో పద్మంలో నుండి ఉద్భవించి ఇంత తరం కథ సుమా అని చెప్తోంది. ఇప్పుడే మనం చూసాం సాక్షాత్తు
బృందావనమంతా దిగొచ్చింది. శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మ